ఏపీ కొత్త అసెంబ్లీ భవనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని సౌకర్యాలపై మండిపడుతున్నారు. అన్ని ప్రవేశ మార్గాలు ఒకేలా ఉండడం, ఛాంబర్లు, కార్యాలయాలు ఇరుకిరుగ్గా ఉండడంతో అక్కడ కనీస సౌకర్యాల కల్పనలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. నూతన అసెంబ్లీలో పరిస్థితులు అద్దం పట్టేలా మంత్రులు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు మధ్య సంభాషణ జరిగింది. అసెంబ్లీ నిర్మాణం బాగుందని మంత్రి దేవినేని ఉమా వ్యాఖ్యానించగా మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే మండిపడ్డారు. తో ఇదేం అసెంబ్లీ, బాత్రూముల్లో నీళ్లు కూడా దిక్కులేవంటూ వ్యాఖ్యానించారు. దీంతో కంగుదిన్న దేవినేని నోట మాట రాలేదు. బాత్రూంకు వెళ్లిన తర్వాత చేతులు కడుక్కునేందుకు నీరు కూడా రావడం లేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. బాత్రూములు కూడా మగవాళ్లకు, ఆడవాళ్లకు పక్కపక్కనే నిర్మించారు. దీంతో మహిళా అధికారులు, ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గురువారం మహిళా ప్రజాప్రతినిధులు నేరుగా సీఎంను కలిసి వివరించారు. మరో మంత్రి కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో శాసన మండలికి వెళ్లే దారి అర్థం కాక తికమకపడి చాలాసేపు అటూ ఇటూ తిరిగారు. ఇదంతా ఒక మాయా సభలా ఉందని కామినేని అసహనం వ్యక్తం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులు శాసనసభ హాల్ దారి మర్చిపోయి ఏకంగా శాసన మండలిలోకి వెళ్ళబోయారు. అక్కడ సిబ్బంది గుర్తు చేయడంతో తిరిగి వెనుదిరిగారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.